ములుగు జిల్లాలో వర్ష బీభత్సం కారణంగా ధాన్యం తడిసిముద్దైంది. 100 ఎకరాల పంట నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ రూపంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లాలో వర్ష బీభత్సం కారణంగా ధాన్యం తడిసి ముద్దైంది. 100 ఎకరాల పంట నీటి పాలైంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ రూపంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నా ములుగు జిల్లాలో వర్ష బీభత్సం కారణంగా ధాన్యం తడిసి ముద్దైంది. మొత్తానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏంటి దీనిపై ఇంతవరకు ఎవరైనా స్పందించారా ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న దంచిపుట్టిన వర్షాలతోటైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా వరి పంటను ఎక్కువగా పండిస్తుంటారు రైతులు. అయితే ఆరుగాలం కష్టపడిన పంట చేతికొచ్చే సమయానికి వర్ష బీభత్సవానికి పూర్తిగా నేల కొరగడము, వరి కోసిన వడ్లన్నీ కూడా మార్కెట్ లో పూర్తిగా తడిసి ముద్దవడంతో అయితే రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ఈ తడిసిన వడ్లను తక్షణమే ప్రభుత్వము కొనుగోలు చేసి తమను ఆదుకొని జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తక్షణమే ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను కూడా తేమ పేరుతో కట్టింగ్ కాకుండా పూర్తి రేటుతో ఒక వడ్లను కొనాలని చెప్పేసి వరి రైతులు అయితే ములుగు జిల్లాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా వరి పంటను పండిస్తుంటారు. పాకాల చెరువు కింద, రామప్ప చెరువు కింద ఎక్కువగా వరి పంటను నమ్ముకొని రైతులు జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క వరద బీభత్సంతో పాటు అకాల వర్షానికి ఈ యొక్క మెంతా తుఫాను ఒక్కసారిగా రావడంతో గాలివాన బీభత్సవానికి కూడా పూర్తిగా వరి పంట దగ్ధమవడము, కోసిన వరలన్నీ కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. దీంతో అయితే ఆ వరిని తక్షణమే కొనాలని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే అటు ములుగు జిల్లా కలెక్టర్ కు, ఇటు స్థానిక ఎంఆర్ఓలకైతే వ్యవసాయ అధికారులకు కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఇటు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క చొరవ తీసుకొని మా యొక్క తడిసిన ధాన్యానికి పూర్తి స్థాయిలో ఆ వడ్లను కొని ఆదుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్.